ఎల్లుల్లి కారం చేస్తాను. ఇవ్వండి, వంకాయలు తీసుకున్నాం, శుభ్రంగా కట్ చేసుకున్నాం. వంకాయ ఎల్లుల్లి కారం సూపర్గా ఉంటుంది. దీంట్లో పెద్ద ఉల్లిపాయలు కానీ ఏం వేయను, ఒక ఎల్లుల్లిపాయలు చిన్నుల్లిపాయలు వేస్తాను. ఎల్లుల్లి కారం సూపర్గా ఉంటుంది. ముక్కలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అంటే కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా ఇలా నానేసుకుంటే ముక్క కరుణెక్కదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అస్సలు కరుణెక్కవు. శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా తిరగమాత వేసుకున్నాం. అదిగో గిన్నె పొయ్యి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. దాంట్లోకి పచ్చిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాక ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాం. దాంట్లోకి వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళా చిన్నులపాయ ఎల్లుల్లి కారం అన్నా కదా, దాంట్లో కొంచెం వేసుకోవాలి కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించేస్తున్నాం ఉప్పు. బాగా తిప్పుకుందాం గరిటె పెట్టి. మగ్గుతుందండి, మూత పెట్టేద్దాం. వంకాయ కొంచెం దగ్గర పడింది ఏగటానికి. ఇదిగో ఏగటానికి దగ్గర పడింది. ఇదండి చిన్నుల్లిపాయలు, 2 స్పూన్లు కారం. కాక దాంట్లో ఉప్పు వేసుకున్నాం, దీంట్లో చూసి వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఉప్పు కష్టం అవుతుందండి, చూసి వేసుకోండి. ఇదిగో నేను కొంచెం వేస్తున్నాను ఉప్పు. ఇదండి అంత మాత్రం సరిపోతుంది. మనం కారం వేసుకున్నాం, మరీ మారనీయకుండా మరీ పెట్టుకోకుండా. ఇదండి వంకాయలు బాగా ఫ్రై అయినాయి. మనం దాంట్లోకి ఎల్లుల్లి కారం వేసుకుందాం. శుభ్రంగా చూసేసుకున్నాం. జారు కూడా కలుపుకొని మానేయకుండా ఒక నిమిషం అలా అని గ్యాస్ వేద్దాము. ఇలా కాపేసుకున్నాం. గిన్నెలో తీసుకుందామండి. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. అదిగోండి వంకాయ ఎల్లుల్లి కారం రెడీ అయింది. కొంచెం కొత్తిమీర, ఇదిగోండి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇదిగోండి వంకాయ ఎల్లుల్లి కారం రెడీ అయింది.